ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత భక్తి యోగము. అయితే సమస్త ప్రాణుల పట్ల ద్వేషము లేనటువంటి వాడు, మైత్రి కరుణ కలిగినవాడు, అహంకార మమకారాలు లేనివాడు, సుఖదుఖాలు యందు కూడా సమస్థితిలో ఉన్నవాడు, ఓర్పు కలిగినవాడు, ఎల్లప్పుడూ కూడా సంతృప్తితో కలిగి ఉండేవాడు, యోగముతో కూడి ఉన్నవాడు, మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు, దృఢమైన నిశ్చయము కలిగినవాడు, పరమాత్మయందు సమర్పించబడిన మనస్సు బుద్ధి కలిగినవాడు, పరమాత్మయందు భక్తి కలిగినవాడు ఎవడు ఉన్నాడో అతడే కదా పరమాత్మకు ఇష్టమైనవాడు. ఎట్టివాడు తనకు ప్రియుడో భగవానుడు మనకి తెలియజేశారు అని చెబుతూ, అయితే ఈ గుణాలన్నీ కూడా అద్వేష్ట అనేటువంటి పదముతోటే ప్రారంభమైనవి కదా. ఈ 35 గుణాలు కూడా 35 పాఠాలతో సమానమైనటువంటివి అని చెబుతూ, ఇవి లేనివాడు భగవంతుని యొక్క కృపకు పాత్రుడు కాడు కదా. అలా కావకపోవడం చేత అతడు ఈ జనన మరణ సంసార ప్రవాహమున పడి కొట్టుకుని పోతూనే ఉన్నాడు. దుఃఖం నుండి విడవాలి అని అనుకున్నవాడు ఈ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవలసిందే కదా. ఈ అనుగ్రహం అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ లక్షణాలు సద్గుణాలు కలిగినటువంటి వారిపైననే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది ప్రసరిస్తుంది అని భగవానుడు చెప్పిన రీతిగానే వాస్తవానికి వారికి ఎవరిపైన ప్రీతి కానీ ద్వేషం కానీ లేకపోయినప్పటికీ ఎవరైతే వారిని భక్తితో సేవిస్తారో వారిపై వారు అనుగ్రహాన్ని వర్షిస్తారు. అట్టి భగవంతుని యొక్క అనుగ్రహ మహిమ చేత ఆత్మజ్ఞానాన్ని, దాని ద్వారా ముక్తిని వాడు పొందే తీరుతాడు కదా. కాబట్టి మోక్షాన్ని కోరేటువంటి వాడు, సంసార దుఃఖాన్ని అంతరింప చేసుకోవాలి అనుకునేవాడు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరేవాడు మనకి చెప్పబడినటువంటి ఈ భక్తుని యొక్క లక్షణాలు అన్నింటినీ కూడా చక్కగా అనుసరించవలసిందే కదా. అనేకులకు భగవంతునిపై ప్రీతి ఉంటుంది, కానీ అది సరిపోతుందా? భగవంతునికి తనపై ప్రీతి ఉన్నదా లేదా అని పరీక్షించుకోవలసిందే కదా. దేవుడు జీవునికి ప్రియుడై ఉన్నప్పటికీ కూడా దేవునికి జీవుడు ఇష్టముగా ప్రియుడుగా ఉన్నాడా లేదా అని సరిచూసుకోవాలిగా. అటువంటి స్థితి చేకూరిందా ఇక జీవుడు తరించినట్లే. అయితే భగవంతుడు తాను చెప్పిన ఈ సుగుణాలు కలిగిన వానినే ప్రియుడుగా ఎంచుతానని మరి ఇక్కడ తెలియజేశారు. కాబట్టి వానిని జీవుడు తప్పకుండా సంపాదించవలసి ఉంటుంది. సాధ్య వస్తువుకు పరమాత్మను చేరాలి అనుకున్నప్పుడు సాధన యందు చక్కగా ఆరితేరి ఉండవలసిందే. అందుకే మనకి ఈ భగవద్గీత గ్రంథము సాధ్య వస్తువును గురించి ఒకంత, సాధనను గురించి మాత్రమే విశేషంగా తెలుపుతూ పోతుంది. కాబట్టే దీనిని అనుష్ఠాన వేదాంత గ్రంథము అని కదా చెప్పారు. మొట్టమొదట స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణము, తర్వాత అద్వేష్టృత్వాది భక్త లక్షణాలు, ఇంకా ఆ తర్వాత అమానిత్వము మొదలైన జ్ఞాన గుణాలు, ఆ వెనుక అభయము మొదలైన దైవీ సంపత్తి లక్షణాలు. ఈ ప్రకారంగా అనుష్ఠానమును గురించి గీతాచార్యులు జనులకు నూరిపోశారు. కాబట్టి ముముక్షువులు ఏం చేయాలి? వాటినన్నింటినీ చక్కగా అనుసరించాలి. భగవంతునికి ప్రీతిపాత్రులై జన్మ సార్థకతను పొందాలి.
అయితే ఏ ఒకరిద్దరిపైనో ద్వేషం లేకుండా ఉండడం కాదని సమస్త ప్రాణికోట్ల పట్ల కూడా ద్వేషం లేకుండా ఉండాలి అని కదా బోధించబడింది. ఏ కొద్దిసేపో తృప్తి కలిగి మరలా విషయాల పట్ల ఉన్న కోరికతోటి కూడి ఉండటం సరికాదు. ఎల్లప్పుడూ కూడా సంతృప్తి కలిగి ఉండాలి అని చెబుతూ దైవ విషయమును కానీ ప్రపంచ విషయమును కానీ స్థిరమైనటువంటి నిర్ణయాలు కలిగి ఉండాలి. సాధన ఎందైతే గట్టి నిశ్చయాలతో దృఢమైన వ్రతాలతో కూడి ఉండాలి. శాస్త్ర విషయాల యందు పెద్దలు బోధించేటువంటి గురు వాక్యాల యందు కూడా దృఢమైనటువంటి నమ్మకాన్ని ఉంచాలి. ఇది అవుతుందో కాదో అనేటువంటి సందేహంతో కూడిన ఊగిసలాట అనేది పనికిరాదు కదా. దేవుడు ఉన్నాడు, వారిని నేను పొంది తీరుతాను అనేటువంటి దృఢమైన నిశ్చయాన్ని కలిగి ఉండాలి కదా. లేకపోతే ఏం చేస్తుంది? మాయా చపలమైనటువంటి మనసు కలిగిన వారిని ఊపివేస్తుంది. అందుకే మయ్యర్పిత మనోబుద్ధి అంటే మనస్సుతో పాటు బుద్ధిని కూడా తన యందు నిలపాలి అని కదా గీత యందు అక్కడక్కడ కూడా భగవానుడు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే మనసు ఎటువంటిది? వికలాత్మకమైనటువంటిది కాబట్టి నిశ్చయాత్మకమైన బుద్ధి దానితో గనక చేరలేదనుకో ఇక ఆ మనసు ఎల్లప్పుడూ చంచలంగానే ఉంటుంది. చంచలంగానే ఉండి ఏదైతే లక్ష్యము గమ్యము ఉంటుందో దానిని సరిగ్గా పొందలేకపోతూ ఉన్నది అని చెబుతూ యస్మాన్నో ద్విజతే లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియ. ఎవని వలన ప్రపంచము అంటే జగత్తే కదా. జగత్తు అంటే ఏ యొక్క జాయతే గచ్చతే ఇది జగత్తు అంటే వచ్చిపోయేటువంటి ఈ యొక్క ఉపాధుల యొక్క సముదాయాలు రాకపోకలు కలిగి ఉండేటువంటిదే జగత్తు. మరి ప్రపంచము అంటే ప్రపంచము ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు వీటన్నింటి యొక్క కలయికతో ఏర్పడినటువంటి సమస్త ప్రాణికోట్లు అయితే ఉన్నావో అదంతా కలిపితేనే ప్రపంచము. అంటే ఎవరి వలనైతే ఈ ప్రపంచము ఇక్కడ మనకి జ్ఞానబోధ జరిగేటువంటిది సర్వజీవరాశికి జరుగుతూ ఉన్నదా, అది కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ పోతుంది. కానీ జరిగేటువంటి జ్ఞానబోధ కేవలము మానవునికే. అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు కాబట్టి జనులకే ఈ యొక్క జ్ఞానబోధ అనేది జరుగుతూ ఉన్నది. అందుకే ఈ ప్రపంచమునందు తన యొక్క శరీరం ఏ విధంగా నిర్మితమైంది, ఏ విధంగా కొనసాగుతుంది, ఎలా లయానికి లోనవుతూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వాడు మాత్రమే గుర్తిస్తూ ఈ యొక్క సృష్టి వినాశాలకు లోనుగాకుండా శాశ్వతమైన పరమాత్మతత్వంలో ఉండేటువంటి స్థితిని పొందడానికి ఉపకరించుకునేటువంటి సాధనము మానవ శరీరమే కదా. కాబట్టి ఎవని వలనైతే అందుకే జనులు అని చెప్పబడింది. సర్వభూత కోట్లను గురించి కూడా వాటి పట్ల మైత్రి ఇటువంటి కరుణాభావం కలిగి ఉండాలి. కానీ ఈ యొక్క జ్ఞానబోధ అనేటువంటిది ఆ జ్ఞానము లేకుండా చరించేటువంటి మానవ ఉపాధులకు మాత్రమే బోధించడం జరిగింది. ఇంకా అన్యత్రా ఒకవేళ వారు తరించినటువంటి విషయాలు చారిత్రకంగా కనబడినప్పటికీ ఇప్పుడు మాత్రం అది మనం వేరే మార్గంలోకి మళ్ళీ వేరేగా సమయాన్ని పెంచుకునేటువంటి మార్గానికి వెళ్ళకుండా అది భక్తి తత్వంలో సర్వజీవరాశి కూడా జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఉపాధి ఏదైనా తరించిపోతూ ఉన్నది. కానీ ఇక్కడ అజ్ఞానానికి తావు లేనటువంటి మానవ దేహాన్ని ఉత్పన్నం చేసుకొని వచ్చినాక ఇక ఈ ప్రపంచంలో ఈ జనులు ఎవరిని చూసి దేని వలన భయాన్ని పొందకుండా ఉంటుందో, లోకం వలన ఎవడైతే భయాన్ని పొందకుండా ఉంటాడో, ఎవడు సంతోషము, కోపము, భయము, మానసికమైన వ్యాకులత మొదలైనవి లేకుండా ఉంటాడో అటువంటి వాడే నాకు ఇష్టుడు అని పరమాత్మ సుస్పష్టంగా తెలియజేశారు. అందుకే లోకాన్నో ద్విజతే అంటే సత్య మార్గంలో పయనించేటువంటి వాడు.
ప్రపంచం ఏం చేస్తుంది? మంచోడివని కొందరంటే చెడ్డోడివని కొందరు ఉంటుంది. వారి కోరికలకి వారికి అనుగుణంగా నడిచినప్పుడు అది వాడికి మంచి, మరి వారికి వ్యతిరేకంగా వారికి నచ్చనిది చేసినప్పుడు అది వారికి నింద. కాబట్టి ఇటువంటి నిందించడం, స్తుతించడం అనేది ప్రపంచం యొక్క క్రియ. కాబట్టి ఈ సత్య మార్గము అంటే పారమార్థిక చింతనతో పరమార్థతత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు సత్య మార్గంలో పయనించేవాడే కదా. అటువంటి సత్య మార్గంలో జనువాడు ప్రపంచం యొక్క నిందాస్తుతులకు ఏమాత్రము కూడా భయపడకూడదు. ఎందుకు అంటే అది ప్రాపంచిక సంబంధమైనటువంటిది. దానిలో ఎప్పుడూ కూడా రాగద్వేషాలతో కూడి ఉంటుంది కాబట్టి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఈ విధంగా అందుకే జంకకూడదు, ఏమాత్రం భయపడకూడదు. భయము లేనివాడై నిర్భయుడై ముందుకు సాగిపోవాలి. బీ ఫియర్లెస్ విగతబీహి అని ఒక్కసారి భగవానుడు సెలవిచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకంలో పెట్టుకోవాలి కదా. హర్షామర్ష భయోద్వేగై అని కదా చెప్పారు. హర్షము అంటే సంతోషం మంచిదే, అయినప్పటికీ కూడా ఆవేశాలకు లోనైపోతారు, స్తోత్రాలకు ఉప్పొంగిపోతారు. ఎందుకు అంటే అవతల వారు వాడిని పొగిడాడా, స్తుతి చేశాడా ఉప్పొంగిపోతాడు, అవతల వాడు నిందించాడా కృంగిపోతాడు. కాబట్టి సంతోషము అనేది మంచిదే, అయినప్పటికీ కూడా ఎటువంటి ఆవేశాలకు లోను కాకూడదు. మరి పొగడ్తలకు ఉబ్బిపోవడం, నిందించినప్పుడు తోలనాడినప్పుడు కృంగిపోవడం ఏమాత్రము చేయకూడదు, అలా ఉండకూడదు అని ఆ ప్రకారమైనటువంటి ద్వంద్వాలకు, అయిష్టాలకు, నిందాస్తుతులకు, ఇటువంటి ద్వంద్వాలకు ఏమాత్రము లోబడకుండా, ఏ మార్పుకి కూడా పొందకుండా నిర్వికారుడే సమభావము కలిగి ఉండాలి అని తెలుపటమే జరుగుతుంది కదా. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. కోరికలు లేనటువంటి వాడు, బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా శుద్ధి కలిగిన వాడు. బాహ్యము అంటే శరీరము, అభ్యంతరము అంటే లోపల ఉన్నటువంటి మానసేంద్రియాలు, ఇవన్నీ కూడా శుద్ధపడినటువంటి వాడు కార్యసమర్థుడే అవుతాడు. అంటే సమయస్ఫూర్తి కలిగిన వాడు అవుతాడు, తటస్థంగా ఉంటాడు, దిగులు అంటే దుఃఖం లేనటువంటి వాడు, సమస్త కార్యాలయందు కూడా ఇది నేను చేశాను అనేటువంటి కర్తృత్వం లేనటువంటి వాడు, తను కర్త అనేటువంటి ఆలోచన వదిలేసినటువంటి వాడు. అంటే సమస్త కోరికతో కూడినటువంటి కర్మలను, శాస్త్రంలో వదిలివేయబడినటువంటి నిషిద్ధ కర్మలను కూడా వదిలివేసినటువంటి వాడు, పరమాత్మ పట్ల భక్తి కలిగిన వాడు ఎవడైతే ఉంటాడో అతడే నాకు ఇష్టుడు అని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అందుకే శుచిర్దక్ష. గీతాచార్యులు పరమాత్మ ఏం కోరుతూ ఉన్నారు అంటే శుచిత్వాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కూడా శుచిర్దక్ష, ఏ యొక్క మానసికమైన బాహ్య సంబంధమైన దేహపరమైనటువంటి సూచిని కూడా అక్కడక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. బాహ్యాభ్యంతరముల యందు కూడా శరీరమునందు తాను చేయు క్రియ యందు, దేహమునందు మానసికమైనటువంటి స్థితి యందు కూడా, రెంటి యందు కూడా శుద్ధత్వాన్ని కాపాడుకోమనే కదా చెప్తూ ఉన్నారు. తన శరీరము, తన వస్త్రాలు, తన పరిసరము, తన మనసు అన్నీ కూడా నిర్మలంగా ఉండాలి. ఎలాగంటే తన యొక్క పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి. దానిని బట్టే వాని యొక్క మానసిక సంబంధమైనటువంటి మార్పులు జరుగుతాయి. తన వస్త్రాలు మురికి లేకుండా ఉంచుకోవాలి. తన శరీరాన్ని మురికి వదిలించుకొని స్నానముతో శుచిపరుచుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా మాలిన్యరహితంగా ఉండాలి. మురికి యందున్నటువంటి వారికి మురికి భావనలే కలుగుతూ ఉంటాయి కదా. కాబట్టి దేహ సంబంధమైన, మానసిక సంబంధమైన మాలిన్యం లేకుండా చేసుకుని రెంటిని కూడా, దేహ మనో నిర్మలత్వాన్ని రెంటిని కాపాడుకోవాలి. అందుకే దక్షుడు అంటే బహుసమర్థుడు అనే కదా అర్థం. దక్షత అన్నప్పుడు సమర్థత. అటువంటి బహుసమర్థతతోటి, సమయస్ఫూర్తితోటి కార్యాలను, ఆధ్యాత్మిక సాధనలను కూడా నిర్వహించుకుంటూ పోవాలి.
అజాగ్రత్తగా ఉన్నట్లయితే మాయ ఏం చేస్తుంది? పడగొట్టి వేస్తుంది కదా. గతవ్యద భక్తుడగువాడు అన్నింటికీ కూడా మూలాధారమైనటువంటి భగవానుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి ఇంకా అతనికి దిగులు పొందాల్సినటువంటి విషయం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? కాబట్టి దిగులుని దుఃఖాన్ని కూడా దరికి చేర్చకూడదు కదా. భక్తి కలిగి ఉండేటువంటి వాడు అన్నింటికీ కూడా ఆధారభూతుడు ఆశ్రయభూతుడు అయినటువంటి భగవానుణ్ణి ఆశ్రయించవలసిందే. కాబట్టి ఇంకా అతనికి దిగులు పడవలసినటువంటి అధిష్టానమైనటువంటి సర్వవ్యాపకమైన ఏకరాసమాత్రమైన రెండవది లేనిది అయినటువంటి సర్వము వ్యాపించి ఉన్న పరిపూర్ణమైన పరమాత్మ తత్వాన్ని ఆశ్రయించినటువంటి వానికి దేనికోసం దిగులు పొందాలి? కాబట్టి ఇక ఆ దిగులు పడాల్సినటువంటి విషయం ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదా? లేదు. కాబట్టి దిగుల్ని దుఃఖాన్ని కూడా ఏమాత్రము కూడా అసలు తన యొక్క దరికి చేరనివ్వకూడదు. అందుకే సర్వారంభ పరిత్యాగి, సర్వ ఆరంభ పరిత్యాగి, కార్యాలు అన్నింటినీ కూడా సంపూర్ణంగా పరిత్యజించువాడు అంటే ఇక్కడ అకర్మణ్యుడు, కర్మలు చేయనివాడు అనేటువంటి విషయం కానే కాదు. సర్వారంభ పరిత్యాగి అంటే దైవానికి ఇతరములైనటువంటి సమస్త కార్యాలను కూడా వదిలివేయడం, దైవ సంబంధమైనటువంటి కార్యాలను మాత్రమే అనుసరించేవాడు, దైవ సంబంధమైనటువంటి విషయాల పట్ల మాత్రమే ఆసక్తి క్రియాశీలత కలిగినటువంటి వాడు. అంతేకాని దైవము కంటే వేరైనటువంటి ఎంత గొప్పవి శ్రేష్టమైనవి అని అనిపించినా అటువంటి సమస్త కార్యాలను కూడా వదిలివేసేవాడు. లేకపోతే సమస్త కార్యాలయందు కూడా ఏ విధంగా అంటే కర్తృత్వ బుద్ధిని, ఏ కార్యము చేసినప్పటికీ కూడా నేను చేశాను అనేటువంటి కర్తృత్వం లేకుండా ఉండేటువంటి స్థితి, కర్తృత్వ మనస్తత్వాన్ని వదిలివేసేటువంటి వాడు అనే కదా అర్థము. డోర్షిప్ అనమాట. లేక కామ్యకర్మలన్నింటినీ కూడా వదిలినవాడు, కోరికతో చేయబడేటువంటి కర్మలను వదిలివేసినవాడు అంటే కర్మ యొక్క ఫలితాన్ని వదిలివేసినవాడు. కామ్యకర్మలు, కోరికలను నింపేటువంటి కర్మలు మొత్తం కూడా వదిలేసినవాడు. లేకపోతే శాస్త్రమ దూషితమైన, శాస్త్రంలో విడువబడినటువంటి నిషిద్ధములైనటువంటి సర్వ కర్మములను కూడా వదులువాడు అని కదా మనం చెప్పుకోవచ్చు. అంటే కార్యమునందు కర్తృత్వము లేకుండా ఉండడం, సంఘమును దాని పట్ల ఎటువంటి ఆసక్తి సంబంధము వదిలివేయడం, కార్యము చేసినప్పటికీ కూడా చేయనట్లే అవుతుంది కదా. కాబట్టి అటువంటి వాడు సర్వ కార్యాలను వదిలివేసిన వాడే సర్వకార్య పరిత్యాగియే అవుతాడు కదా అని చెబుతూ, యోన హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్సమే ప్రియ. ఎవడు సంతోషించడు, ఎవడు ద్వేషింపడు, ఎవడు శోకాన్ని పొందడు, ఎవడు శుభకరమైన అశుభకరమైనటువంటి వాటిని కూడా వదిలివేసి ఉంటాడో అటువంటి భక్తుడే నాకు ఇష్టుడు అని పరమాత్మ సుస్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఏమని? నహృష్యతి అంటే ఇక్కడ సంతోషింపడు అంటే ఉప్పొంగిపోడు అనేటువంటి భావమే కదా. హర్షము అంటే సంతోషము, నహర్షము అంటే అది సంతోషము లేకపోవడము. అంటే నహృష్యతి ఇక్కడ సంతోషింపడు అంటే ఉప్పొంగిపోడు, దేనికి కూడా తనది కాని విషయానికి తాను ఉప్పొంగిపోడు. అటువంటి సంతోషము మంచిదే అయినప్పటికీ కూడా సంతోషము దుఃఖము ఈ రెండు కూడా ద్వంద్వాలలో చేరిపోయినది కదా. ద్వంద్వము అంటే మరి పుట్టుక చావు, శీతలము ఉష్ణము, దుఃఖము సుఖము, ఇటువంటి రాగము ద్వేషము, ఇష్టము అయిష్టము అనేటువంటి ద్వంద్వాలలో చేరిపోయింది. కాబట్టి ఇక్కడ సంతోషము అనేటువంటిది మానసికమైనటువంటి ధర్మం కదా.
అటువంటి పూర్ణమైనటువంటి మనసు పూర్తి స్థాయిలో లయానికి అది ఒకసారి సంతోషపడింది అంటే మరొకసారి దుఃఖిస్తుంది అని కదా అర్థం. అందుకే ఈ యొక్క సుఖానికి దుఃఖానికి మానసిక ధర్మం కాబట్టి ఈ పూర్ణమైనటువంటి మనోలయానికి నిరంతర ఆత్మస్థితికి కూడా అది ఒకంత అంటే ఒకానొక అడ్డే కాబట్టి ఆ ప్రకారంగా చెప్పబడింది. అందుకే శుభాశుభ పరిత్యాగి అంటే ఇక్కడ ఎవరైతే విచారించుకుంటూ ఉంటారో అటువంటి విచారించుకునేటువంటి ఈ గీతను అనుసరించేటువంటి వారికి ఒకవేళ సందేహం ఉదయిస్తే ఉదయించవచ్చు. లోకంలో అశుభాన్ని వదలడం కదా ధర్మము. కానీ ఇక్కడ అశుభంతో పాటు శుభాన్ని కూడా పరిత్యజించేటువంటి వాడు అని ఎందుకు చెప్పబడ్డాడు అనేటువంటి సందేహము వస్తే రావచ్చు. కానీ ఇక్కడ గీతావాక్యాలను ఈ భగవద్గీత బోధించేటువంటి శ్రీకృష్ణ వాగీంద్రియము ద్వారా వెలువడేటువంటి ఆ గీతామృతాన్ని బహు జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది కదా. ఎందుకంటే గతంలోనూ రాబోయేటువంటి దానిని కూడా సమన్వయం చేసుకుంటూ పూర్వమునందు గతించినవి రాబోయేటువంటి అపరమునందు పూర్వాపరాలను సమన్వయం చేసుకుంటూ ఏ సందర్భమునందు ఏ భావముతో చెప్పబడిందో గమనిస్తూ ఉన్నప్పుడు అర్థాన్ని గ్రహించవలసి ఉంటుంది. ఇక్కడ భక్తి యొక్క పరాకాష్ఠ అనేటువంటి స్థితిని కదా చెప్పబడుతూ ఉన్నది. భక్తి యొక్క చరమస్థితి, భక్తి యొక్క చివరి స్థితి అది ఏమవుతుంది? జ్ఞానస్థితే అవుతుంది. కాబట్టి ఇక్కడ భక్తి యొక్క అల్టిమేటం స్థితి గురించి కదా చెప్పబడుతూ ఉన్నది. భక్తి యొక్క చిట్ట చివరి స్థితి జ్ఞానస్థితి, రెండు ఒకటే. పరిపూర్ణ భక్తి కలిగినటువంటి మనుషుడు కూడా జ్ఞానియు ఇరువురు కూడా ఒకే దైవస్థితి యందు ఆత్మస్థితి యందు నిలుకడను స్థిరత్వాన్ని పొంది ఉంటారు, నిలుకడ కలిగి ఉంటారు. అది మనస్సును మానసికమైనటువంటి వికారాలను అంటే వికల్పాలు మొదలైనటువంటి మార్పులను దాటివేసినటువంటి జీవన్ముక్త స్థితియే కదా. వాడు జీవించి ఉన్నప్పటికీ కూడా ముక్తత్వాన్ని పొందినటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఇక్కడ శీతలము ఉష్ణము, సుఖము దుఃఖము, సంతోషము శోకము, శుభము అశుభము అనేటువంటి మొదలైన రెండుతో కూడినటువంటి జీవుడు జగత్తు అనేటువంటి ద్వంద్వభావాలు ఏవి కూడా ఉండనేరవు కదా. ఎందుకు? ప్రకృతి పురుషుడు అనేది లేదు. ప్రకృతి అంటే జ్ఞానము ఎప్పుడైతే పరమాత్మ యందు లీనమై ఉన్నదో సర్వేక సమస్తము కూడా ప్రకృతి పరమాత్మయే, పరమాత్మయు పరమాత్మయే, ఏక వస్తువే అయి ఉన్నది. అక్కడ ద్వంద్వభావాలకు ఏమాత్రము కూడా అవకాశం లేదు. కాబట్టి కేవలము దైవభావము ఆత్మభావము ఒకటే అయి ఉన్నది కదా. ఆ ఒకటికే అనంత కోటి నామాలతో పిలుచుకుంటూ ఉన్నాం. పరిపూర్ణమని, అచలమని, దైవమని, భగవాన్ స్వరూపమని, సర్వేక సమస్తమైనటువంటి ప్రాణికోట్లు, ప్రపంచము, మూలమైనటువంటి వ్యక్త పరబ్రహ్మ స్వరూపము, సర్వేక సమస్తానికి ఆధారము, అధిష్టానము, ఆశ్రయమైనటువంటి అవ్యక్త నిర్గుణ పరిపూర్ణ పరబ్రహ్మము సర్వవ్యాపకమై సత్తా సామాన్య స్థితిలో చిచ్చక్త స్వరూపంలో సర్వము తానే అయి ద్వితీయం నాస్తి, అద్వితీయమైనటువంటిది భగవాన్ స్వరూపము అనేటువంటిది ఎన్ని రకాల నామధేయాలతో మనం స్తుతిస్తూ చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా కేవలము ఒకటే అయి ఉన్నది కదా. అందుకే ఇక్కడ దైవభావము ఆత్మభావము ఏమైంది? దైవమే ఆత్మ, ఆత్మయే పరమాత్మ, సర్వేక సమస్తము కూడా ద్వితీయం నాస్తి, రెండవది లేదు, ఉన్నది కేవలం పరమాత్మ తత్వమే. కాబట్టి పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు శుభకరమని అశుభకరమని ఇటువంటి వాటిని గురించి చెప్పుకునేదానికంటే శుభ ఫలితాన్ని అశుభ ఫలితాన్ని మంచిని చెడుని రెంటిని వదిలివేస్తాడు.
చెడు కాదు, మంచి ఉంటే మంచి ద్వారా మంచి కోరికలు, మళ్ళీ కూడా దాని సంబంధమైనటువంటి ఉపాధులు ఉత్పన్నమవుతాయి. అసలు అక్కడ చెడుని నశింపజేసుకొని మంచికొచ్చి మంచిని కూడా వదిలివేసినటువంటి వాడు, పరమాత్మతో ఏకీకృతం ఉన్నటువంటి ఆ ఒక్కగానొక్కది, సర్వవ్యాపకమైనది, సర్వజ్ఞత్వమైనది, ఆ నిరతిశయానంద నిత్య పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ యందు తాను లీనము కాగలిగినటువంటిది. కాబట్టి అక్కడ శుభము అశుభము అనేది లేదు. శుభము అశుభము కూడా వదిలివేయబడింది అనే కదా చెప్పబడింది. సాధకులు మొట్టమొదట ఏం చేస్తారు అంటే శుభకరమైనటువంటి వాటిని గ్రహిస్తారు, శుభకార్యాలను చేస్తారు, శుభకరమైన సంకల్పాలను చేస్తారు. అటువంటి శుభాన్ని గ్రహించి దాని ద్వారా ఆ శుభాన్ని, అశుభ కార్యాలను, అశుభమైన సంకల్పాలను వదిలివేయాలి. ఆ తర్వాత నిస్సంకల్పాత్మ స్థితిని చేరుతాడు. ఆ నిస్సంకల్పాత్మమైనటువంటి స్థితి యందు కేవలము దైవస్థితియే కదా ఉంటుంది. ఆ కేవల దైవస్థితి యందు ఇక శుభకరమైనటువంటి మంచి సంబంధమైన సంకల్పాదులు కూడా వాని అంతటా అవే తొలగిపోతాయి. అలా తొలగిపోయినప్పుడు ఇంకేముంటుంది, కేవలము ఇక ఒక్క దైవ వస్తువు మాత్రమే శేషించి ఉంటుంది. అలా ఒక్కటియే అయినటువంటి ఆ ఆత్మ పరంజ్యోతి స్వరూపమైన పరమాత్మ దైవ వస్తువు మాత్రమే కదా మిగిలి ఉంటుంది. అప్పుడు శుభకరమైన అశుభకరమైనటువంటి రెండు వదిలివేశాడు. మొట్టమొదట మంచిని ఆశ్రయించాడు, చెడును వదిలివేశాడు. తర్వాత ఏమీ లేనటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మను ఆశ్రయించాడు, మంచిని కూడా వదిలివేశాడు. అలాగా శుభకరమైన అశుభకరమైనటువంటి పరిత్యాగము అనేటువంటి పదం యొక్క భావం అయితే ఇదే కదా, దాని యొక్క అర్థమైతే ఇంత చక్కగా స్ఫురిస్తూ ఉన్నది కదా. అంతేకాని ఇక్కడ శుభకరమైనటువంటి కార్యాలను, పుణ్యవంతమైనటువంటి కార్యాలను వదిలివేయాలి అనేటువంటి విషయము కానే కాదు. సాధకులైనటువంటి వారి ఈ విషయాన్నైతే బహు జాగ్రత్తగా సూక్ష్మంగా గమనించుకోవలసిందే కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.